20వ రోజుకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఒక అద్భుతమైన సెషన్ ఉండబోతుందండి మనకి. కాబట్టి ఒక ఫోటో తీసేసి మీ గ్రూప్‌లలో పెట్టేయండి. సెషన్ ఆల్రెడీ స్టార్టెడ్ అని చెప్పండి. ఇంకా ఎవరైనా జాయిన్ కాలేదు అనంటే ఇమ్మీడియేట్‌గా జాయిన్ కమ్మని చెప్పండి. ప్రతిరోజు ఒక అద్భుతమైన సెషన్ ఉంటుంది. అది మిస్ అయిన తర్వాత బాధపడొద్దండి. అందుకే బాధపడక ముందే మిస్ కాకుండా చూసుకోవడం మంచిది కదా! కాబట్టి అందరూ కేర్ తీసుకోండి, చేసుకోండి. మన స్పీకర్ సార్ గూడా వచ్చేసారు గాబట్టి, మనం ఆలస్యం జేయకుండా ఒక అద్భుతమైన కొటేషన్‌తో మనం సెషన్‌ను ప్రారంభించుకుందాం. యాహ్! రవి బేది సార్. ప్లీజ్ సార్. సార్ అన్‌మ్యూట్ జేసుకోండి సార్. హ్యాపీ ఈవినింగ్ అండి అందరికీ. ఈరోజు కొటేషన్: చేసిన తప్పును క్షమాపణ అడిగినవాడు ధైర్యవంతుడు, ఎదుటివారి తప్పును క్షమించగలిగిన వాడు బలవంతుడు, ఎదుటివారి తప్పును మరిచిపోగలిగిన వాడు జ్ఞాని, తన తప్పును మరచినవాడు అజ్ఞాని. థ్యాంక్ యూ అండి. అయితే ప్రతిరోజు మనము మంచి మంచి విషయాలతో ముందుకు వెళ్తున్నాం కదండి. అలాగే ఈ రోజు కూడా ఒక అద్భుతమైన వ్యక్తిని పరిచయం చేయడానికి మేము ముందుకు వచ్చాను. సార్ వచ్చేసి తన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి ఎంఏ తెలుగు, ఇంగ్లీష్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్ అండ్ బిఎడ్, ఎంఫిల్, అండ్ ఆల్సో హీ కంప్లీటెడ్ ఎంఎస్సి సైకాలజీ. సార్ ప్రొఫెషన్ పీజీటీ తెలుగు టీచర్ గా మన తెలంగాణ సాంఘిక గురుకుల పాఠశాలలో అండ్ బాలుర కళాశాలలో ఖమ్మం జిల్లా సత్తుపల్లి గ్రామంలో సార్ టీచర్ గా వర్క్ చేశారు. 2003లో సార్ కి ఉద్యోగ ప్రవేశం లభించింది. 21 సంవత్సరాలుగా సార్ తాను ఉద్యోగ ప్రయాణం చేస్తూ విద్యాబోధన చేస్తూ ఉన్నారు. మన సార్ కరోనా సమయంలో కూడా టీసాట్ ఛానల్ కి గాను సొసైటీ లైవ్ తెలుగు ఛానల్స్ లో కూడా తన తెలుగు పాఠాలను బోధిస్తూ అక్కడ ప్రయాణం సాగించారు. ఆ సార్ చేసిన ప్రయాణానికి తాను చెప్పిన దానికి అక్కడ సంస్థ కార్యదర్శులు కూడా ఎన్నో ప్రశంసా పత్రాలను కూడా సార్కి అందజేయడం జరిగింది. అక్కడ ఖమ్మం జిల్లా రీజియోనల్ తెలుగు సబ్జెక్ట్ ఫోరం కి గాను కో కన్వీనియర్ గా కూడా వర్క్ చేశారు. అండ్ సార్ వచ్చేసి ఇంపాక్ట్ 24th బ్యాచ్ ట్రైనర్ గాను, ఇంపాక్ట్ మెంటర్ గాను, వినూత్న గ్రూప్స్ ఐసిఐ రీజియోనల్ ప్రెసిడెంట్ గాను, రీజియనల్ 3లో ఎన్ఎల్పి ఎన్ఎల్పి ప్రాక్టీషనర్ గా కూడా వర్క్ చేశారు. మనకు సార్ వచ్చేసి లైఫ్ స్కిల్స్, మన హార్ట్ కి సంబంధించిన కోచ్ మన నాగార్జున యూనివర్సిటీలో హార్ట్ఫుల్ ట్రైనర్ గా కూడా సార్ వర్క్ చేయడం జరిగింది. అయితే ప్రతిరోజు మనం మంచి మంచి విషయాలను ఎలాగైతే నేర్చుకుంటున్నామో ఈ రోజు కూడా మనం ఇంకా మాట్లాడాలి అని అనుకోవాలంటే మనం ఎట్లా మాట్లాడాలి అనేది మనం ఈ రోజు మన సార్ మాటలో నేర్చుకుందాము. మనం ఎలా మాట్లాడాలని మనకు చూపించడానికి సార్ మనకి ఇక్కడికి వచ్చారు. అయితే తను ఎవరో కాదండి, మన రమేష్ సార్ గారు. మనం ఇన్వైట్ చేసుకుందాం. వెల్కమ్ సార్ రమేష్ సార్, ద డిజిటల్ డయాస్ యువర్స్. థ్యాంక్ యూ మేడం గారు, సునీతారెడ్డి మేడం గారు. థ్యాంక్ యూ నన్ను పరిచయం చేసినందుకు గాను. ఈ శుభ సాయంకాలం వేళ ఇంత అత్యంత అద్భుతమైనటువంటి సమయంలో మన అందరము ఇక్కడ ఒక కుటుంబంగా కూడి ఒక చక్కటి టాపిక్ను మీకు అందించేటువంటి అవకాశాన్ని, అదేవిధంగా ఒక టాపిక్ను మీరు తీసుకునేటువంటి విధానాన్ని ఇస్తూ మనందరినీ కూడా ప్రపంచంలోనే ఒక బెస్ట్ స్పీకర్స్ గా తయారు చేయాలన్న సదుద్దేశంతో తన యొక్క స్వశక్తితో ఆనాడే ఆలోచన చేసి ఇంపాక్ట్ను ఏర్పాటు చేసి ఈరోజు అది ఇంటర్నేషనల్ గా మారిన విషయం మనందరికీ తెలిసిందే. దీన్ని ఏర్పాటు చేసినటువంటి గురువు గారు గంపా సార్కు, అదేవిధంగా ఈ ప్రోగ్రామ్ నడిపిస్తున్నటువంటి శ్రీనివాస్ పెరుమండ్ల గారికి, ఇన్ఛార్జిగా ఉన్నటువంటి సంతోష్ గారికి, కో ఇన్ఛార్జిగా ఉన్నటువంటి తులసి మేడం గారికి, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున హ్యాపీ ఈవినింగ్ తెలియజేస్తూ, మిత్రులారా ఈరోజు ఒక చక్కటి సెషన్లోకి మనం వెళ్ళబోతూ ఉన్నాము. మనందరికీ తెలిసినటువంటిది ప్రభావవంతమైన భావ ప్రకటన లేదా భావ ప్రసరణ ఒక స్పీకర్ కు ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోతూ ఉన్నాము. ఇది అవసరమా
ఈ రోజుల్లో అసలు ఇంపాక్ట్ లో ఉన్నటువంటి మనకి ఇది అవసరమా అంటే 100% అవసరము. మరి ఈ యొక్క కమ్యూనికేషన్ అనబడేటువంటి యొక్క ఆంగ్ల భాషా పదం ఏదైతే ఉన్నదో అంటే మాటల ద్వారా మాత్రమే, దానికి గాను వాక్కు వలన గలుగు వరమగు మోక్షంబు, వాక్కు వలన గలుగు వసుధ ఘనత, వాక్కు వలన గలుగు నెక్కుడైశ్వర్యముల్, విశ్వదాభిరామ వినురవేమా. వాక్కు అంటే మాట. మనం దేవుడిని ప్రార్థించాలి, మన యొక్క కోరికలు సఫలం చేయమని కోరాలి అంటే, వరాలు పొందాలి అంటే ఈ యొక్క మాట ద్వారా మాత్రమే దేవుడిని చేయగలుగుతాము, పూజ చేయగలుగుతాము. ఈ మాట వలనే ఈ భూమి మీద, ఈ వసుధ మీద మనకు ఒక ఘనత. కోట్లు సంపాదించడము, లక్షలు సంపాదించడము, ఆస్తిపాస్తులు సంపాదించడం కాదు, ఒక మంచి మాట ద్వారా 10 మందిని సంపాదించుకోవడమే గొప్ప ఐశ్వర్యాలు అని వేమన గారు ఆనాడే చెప్పారు మిత్రులారా. దానికి గాను మీకు మరింత వివరంగా తీసుకువెళ్ళడానికి గాను నేను ఒక పీపీటీని తీసుకొని వచ్చాను. ఎస్, అది షేర్ అవుతుందేమో, దయచేసి ఒక్కసారి నాకు చెప్పండి. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గురించి చెప్పాలంటే ఫస్ట్ ఎన్టీఆర్ ఉన్నప్పుడు, నందమూరి తారక రామారావు ఉన్నప్పుడు ఎంతో వాల్యూ అయింది. వినిపిస్తుందండి ఒక్కసారి? వినిపిస్తుంది సార్. ఎస్, థ్యాంక్ యూ. వరి పైరు పండించుకునే దానికి వ్యవసాయము, అన్నదానంలో మనకి చేయాల్సిందంతా ప్రాపర్టీస్ అందు ఉన్నింది. ఇప్పుడు కావాలంటే ఇప్పుడు అగ్రికల్చర్ మారింది, సిచ్యువేషన్ మారింది, బట్ సైకాలజీ మారింది, అన్ని ఇప్పుడు కరోనా వైరస్ వచ్చినప్పటి నుంచి అన్ని మారిపోయింది. ఇప్పుడు కరోనా వల్ల దెబ్బతిన్నాం, అందరూ దెబ్బతిన్నాం. బట్ ఇప్పుడు కావాల్సింది ప్రజల్లో ఎన్నిక ఉండాలి. ప్రజలకి కావాల్సినటివి తెప్పిస్తేనే మేము ఓటేస్తాం. లీడర్, ఒక మంచి లీడర్ ఎవరు అనుకుంటున్నారు మీరు? చంద్రబాబు గారు అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడే బెస్ట్ అనిపిస్తుంది, కానీ బట్ ఎన్టీఆర్ సీనియర్ ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ లాస్ట్ ఇయర్ సీనియర్ ఎన్టీఆర్ ఉన్నాడు, కానీ బట్ ఇప్పుడు లేడు. కాబట్టి చెప్పాలంటే ఇప్పుడు ఎన్టీఆర్ గురించి మాట్లాడాలంటే, ఆయన ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గురించి చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమాలు, టెక్నాలజీస్ అని ఏం మాట్లాడతారు వాళ్ళు, కానీ బట్ వాళ్ళకి వాల్యూ తెలుసు. ఏమంటే ఈ ప్రపంచంలో కావాల్సినటివి ప్రోటీన్స్, ఇక్కడ బాదమ్స్ చెప్పాలి, ఏమీ లేకపోతే ఫుడ్ సైడ్స్ ఐటమ్స్. యాక్చువల్లీ ఇప్పుడు కంపెనీలు పడిన వల్ల చెప్పాలి. ఏమి చెప్పాలనుకున్నది ఆవిడ, ఏమి చెప్పింది, ఏమి కమ్యూనికేట్ చేసింది నాకైతే ఏం అర్థం కాలేదు. మీకెవరికైనా అర్థమైందా? ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎటెళ్ళింది ఆ టాపిక్, ఎటెళ్ళిపోయింది, ఏమి కమ్యూనికేట్ చేయాలనుకుంది, ఏమి కమ్యూనికేట్ చేసింది, ఎటు ప్రోటీన్లో విటమిన్లు అంటది, సీనియర్ ఎన్టీఆర్ అంటారు, జూనియర్ ఎన్టీఆర్ అంటారు, కరోనా అంటున్నారు, చంద్రబాబు నాయుడు గారు మంచివారే కానీ ఎన్టీఆర్ అంటారు, మళ్ళీ సీనియర్ ఎన్టీఆరా జూనియర్ ఎన్టీఆర్. సో నేను ఈరోజు ఉదయం దీన్ని సెర్చ్ చేస్తున్నప్పుడు నాకెందుకు, నేను రీల్స్ చూస్తూ ఉన్నప్పుడు ఇది ఎప్పుడో ఒక 15 రోజుల క్రితం నేను దీన్ని సేవ్ చేసి పెట్టుకున్నాను. సో ఈ రోజు దాన్ని పురాతత్వ శాస్త్రవేత్తలు వెలుగు తీసినటువంటి విధంగా అసలు కమ్యూనికేషన్ ఈ విధంగా ఉంటే ఒక పబ్లిక్ స్పీకర్ కి ఈ టైప్ ఆఫ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే మనము రక్తి కట్టించగలమా అని చెప్పడమే నా యొక్క ఉద్దేశం. ఇక్కడ ఎవరు మంచి ఎవరు కాదు, కానీ ఒక ఇంపాక్ట్ అనగా మన యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ అలా ఉండకూడదు, మన కమ్యూనికేషన్ దీంట్లోకి వచ్చిన తర్వాత అనేటువంటిది నా ఉద్దేశం అండి. ఎస్, ఇప్పుడు పీపీటీ షేర్ అవుతుందో లేదో ఒకసారి చెప్పండి సార్ దయచేసి. సార్ ఫుల్ స్క్రీన్ చేయండి సార్. యా, ఓకే సార్. అందరికీ హృదయపూర్వకంగా స్వాగతం తెలియజేస్తూ, మేడం గారు ఆల్రెడీ చెప్పారండి, నా పేరు మారోజు రమేష్. ఈ రోజు మనం ఒక అత్యంత అద్భుతమైనటువంటి సెషన్ మనము వినబోతూ ఉన్నాము, కొన్ని విషయాలు నేర్చుకోబోతూ ఉన్నాము.
అసలు ఇది అవసరమేనా? ఈ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేటువంటిది, ప్రభావవంతమైన భావ ప్రసరణ నైపుణ్యాలు అనేటువంటిది మనకు అవసరమేనా? అసలు దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేటువంటిది ఒక్కసారి చూస్తే, మనం ఇంపాక్ట్ లో ఉన్నటువంటి మనం ఈ టాపిక్ గురించి డిస్కస్ చేసేటప్పుడు ఎవ్వరు కూడా దయచేసి స్టేజీ మీదకు వెళ్ళిన విధంగా, స్టేజీ ముందు మీద నిలబడి అందరికీ స్పీచ్ ఇచ్చేటువంటి విధంగా ఆలోచన చేయడం కంటే ముందు, మార్నింగ్ మీరు 4:30కి లేస్తారా, 5కి లేస్తారా, 5:30కి లేస్తారా, 6కి లేస్తారా, లేదా నైట్ 9:30కి పడుకుంటారా, 10:30కి పడుకుంటారా, 11 12 ముందు ఈ సమయాన్ని మనదాన్ని మనం ఎక్కడికో వెళ్ళి స్పీచ్ ఇచ్చేటువంటి దానికంటే, ఉదయము మంచం మీద నుండి, బెడ్ మీద నుండి దిగింది మొదలు మరలా బెడ్ మీదకు వెళ్ళి నిద్రకు ఉపక్రమించేంత వరకు మనకు నిత్య జీవితంలో ఈ యొక్క కమ్యూనికేషన్ అనేటువంటిది అవసరం. అది కుటుంబ సభ్యులతో కావచ్చు, మనతో పాటు ఉన్నటువంటి మన తోటి వారితో కావచ్చు, లేదు మనం ఒక మార్కెట్కి వెళితే మార్కెట్లో ఉన్నటువంటి వ్యక్తులతో సంభాషించే సంభాషణ కావచ్చు, మన మిత్రులతో కావచ్చు, లేదు మనం ఒక వృత్తి చేస్తున్నాము అంటే ఆ వృత్తిలో మనతో పాటు చేస్తున్నటువంటి మన కలీగ్స్ తో కావచ్చు, వీరితో ఎలా ఉన్నది, ఏమంటారు, ఇంట గెలిచి రచ్చ గెలువు అంటారు. ఇది మనందరికీ తెలిసినటువంటిది. సో మొట్టమొదటిగా ఈ కమ్యూనికేషన్ అనేటువంటిది ప్రాథమిక దశలోనే మన కుటుంబము నుండే మన యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ అనేటువంటివి గనుక మనం అభివృద్ధి చేసుకోగలిగితే ఆటోమేటిక్ గా మనము సమాజంలోకి వెళ్ళి ఎంత మందితోనైనా మనము కమ్యూనికేట్ చేయగలుగుతాం మిత్రులారా. దానికి గాను దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటనేటువంటి దాని దగ్గరకు వస్తే, వ్యక్తుల మధ్య బంధాలు అనుబంధాలు పటిష్టంగా ఉండాలన్నా, అది బంధాలు కావచ్చు, అనుబంధాలు కావచ్చు, సంబంధాలు కావచ్చు, మానవ వనరుల వినిమయం అంటే ఉపయోగించుకోవడము, అంటే ఒకరికి ఒకరు ఉపయోగపడేటువంటిది గరిష్ట స్థాయిలో ఉండాలి అంటే, మనతో అనేక మంది ఎక్కువ సంబంధాలు నెలకొల్పుకోవాలి అంటే, లేదు మన యొక్క బంధువుల మధ్య, మన కుటుంబ సభ్యుల మధ్య, మన స్నేహితుల మధ్య బంధాలు అనుబంధాలు సంబంధాలు పటిష్టంగా ఉండాలి అన్నా, లేదా మనం ఏ రంగంలో పనిచేసినా, ఈవెన్ మనం ఒక వ్యాపార రంగంలో ఉన్నాము, మన దగ్గర ఒక ప్రొడక్ట్ ఉంది, ఆ ప్రొడక్ట్ అనేటువంటి దాన్ని మనం సేల్ చేయాలి అంటే మనం కమ్యూనికేట్ చేసేటువంటి విధానాన్ని బట్టే, అవతల కస్టమర్ని మనం ఒప్పించి మెప్పించేటువంటి విధానాన్ని బట్టే మనకు కస్టమర్లు అనేటువంటి వాళ్ళు ఎక్కువ మొత్తంలో మన దగ్గరకు వస్తారు. ఇలా ఉండాలి అన్నా కమ్యూనికేషన్ అనేటువంటిది బాగా ఉండాలి. ఇలా ఉండాలి మన కుటుంబంలో కానీ మన స్నేహితుల మధ్య కానీ. లేదు ఇతరులను ఒప్పించాలి అంటే సరైన పందాలు సంభాషించడానికి, ఒక విషయాన్ని ఎదుటి వ్యక్తికి బోధించడానికి, లేదు మనలో కలిగేటువంటి ఒక భావాన్ని లేదా ఒక వ్యవహారాన్ని ఎదుటి వారికి ప్రతిపాదించి వారి యొక్క మద్దతును తీసుకోవడానికి, లేదా అవతల వ్యక్తిని ఒప్పించడానికి ఈ కమ్యూనికేషన్ అనేటువంటిది చాలా 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 ముఖ్యం మిత్రులారా. ఇటు కుటుంబ పరంగా కావచ్చు, స్నేహితుల పరంగా కావచ్చు, ఉద్యోగ పరంగా కావచ్చు. వీళ్ళను సంపాదించుకోవాలన్నా, లేదా ఎదుటి వ్యక్తులకు బోధించడము, లేదా ఎదుటి వ్యక్తులకు మన యొక్క అభిప్రాయాన్ని భేష్ అని అనిపించి మనం ఒప్పించుకోవడానికైనా సరే ఈ కమ్యూనికేషన్ అనేటువంటిది అవసరం. దాదాపుగా ఈ యొక్క కమ్యూనికేషన్ అనబడేటువంటి ఈ ఆంగ్ల భాషా పదము లాటిన్ భాషలో కమ్యూనిస్ నుండి వచ్చిందండి. కమ్యూనిస్ అంటే భావ ప్రసారము అనేటువంటిది తెలుగు మీనింగ్. ఇంకా కరెక్ట్ గా చెప్పాలి అంటే ఈ యొక్క కమ్యూనికేషన్ అనబడేటువంటి దానికి స్పష్టమైన అర్థంని ఎవ్వరూ ఇవ్వలేదండి. స్పష్టమైన అర్థం ఇప్పటికీ కూడా దొరకలేదు. కానీ మనకి ఇవ్వబడినటువంటి అనేక మంది వ్యక్తులు ఇచ్చినటువంటి నిర్వచనాలలో మాత్రము మనలో ఉన్నటువంటి భావాన్ని ప్రసారము చేయడము, ఎదుటి వారికి ఇవ్వడము లేదా ప్రకటించడము అనేటువంటిది దాదాపు 40 నిర్వచనాలు ఇచ్చారు. ఆ 40 నిర్వచనాల్లో తీసుకొచ్చి మీకు పెట్టలేను కానీ ఇబ్బంది పడతారని ఒక మంచి నిర్వచనాన్ని
అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి ఒక నిర్వచనాన్ని మీ ముందు ఉంచుతాను మిత్రులారా. మనలో కలిగేటువంటి భావాలను, మనకొచ్చేటువంటి ఆలోచనలను, మనం వ్యక్తం చేసేటువంటి అభిప్రాయాలను, లేదా మనం ఇచ్చేటువంటి సలహాలను, అది ఏ సమాచారమైనా ఒకరి నుండి మరొకరికి బదిలీ చేసే విధానం ఏదైతే ఉందో దీన్ని భావ ప్రకటన అంటారు. అది శబ్దాత్మకం కావచ్చు, శబ్దేతరం కావచ్చు, వెర్బల్ కావచ్చు, నాన్ వెర్బల్ కావచ్చు. అది ఏ కమ్యూనికేషన్ అయినా సరే మనలో ఉన్నటువంటి భావాన్ని ఎదుటి వారికి ఇవ్వడం. అక్కడ మాట్లాడడానికి వీలుండదు. సపోజ్ ఉదాహరణకు మనం చెప్తే, మాట్లాడే సందర్భం లేనప్పుడు ఆటోమేటిక్గా ఏమైంది అని మనం అడుగుతాం. నోటు నుండి మాట రాగానే ఆటోమేటిక్ మనం అంటాం, లేదా ఎవరినైనా పిలవాలి అంటే ఇలా పిలిచేస్తాం. కాబట్టి అది ఒకరి నుండి మరొకరికి బదిలయ్యేటువంటి విధానం ఏదైతే ఉందో దాన్ని మనం భావ ప్రకటన లేదా కమ్యూనికేషన్ అంటాం మిత్రులారా. సో ఈ కమ్యూనికేషన్లో మన యొక్క బాడీ టాక్, మన శరీర భాష యొక్క ప్రాధాన్యత ప్రధానంగా మనలో కలిగేటువంటి, మనం వ్యక్తపరిచేటువంటి కమ్యూనికేషన్లో మన బాడీ టాక్ యొక్క ఇంపార్టెన్స్ని కనుక చూస్తే ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి కొటేషన్ని ఇవ్వడం జరిగింది. ఒక స్పీకర్, ఒక వక్త లేదా ఒక మాట్లాడేటువంటి వ్యక్తి తాను ఏదైతే మాట్లాడదలిచాడో, ఏదైతే కమ్యూనికేట్ చేయదలిచాడో, తనలో కలిగేటువంటి భావాలని, ఆలోచనలని, ఇచ్చేటువంటి సలహాలను లేదా వ్యక్తం చేసేటువంటి అభిప్రాయాలను ఇవ్వాలి అంటే చక్కగా నిలబడాలి. ఏదో నిలబడ్డాననేటువంటిది కాకుండా తాను ఏ రేంజ్లో అయితే ఇవ్వాలో, ఎంత స్వరములో అయితే ఇవ్వాలో అంత స్వరముతో తాపీగా మాట్లాడాలి. ఆ మాట్లాడేటువంటి సందర్భంలో వినేటువంటి శ్రోతలు చెప్పేటువంటి మాటలు ఎవరైతే చెప్తున్నారో అతడి మాటలు వినడానికి ఇబ్బంది పడకూడదు. అలాగే ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి విధానంలో ఉపయోగించేటువంటి బాడీ లాంగ్వేజ్ ఏదైతే ఉన్నదో, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా ఒద్దికగా ఉండాలి. ఒద్దికగా మీన్స్ సందర్భానుసారంగా ఉండాలి. అంతేకాకుండా ఒక వ్యక్తి ఒక విషయాన్ని వ్యక్తం చేస్తున్నప్పుడు ఎదుటివారు దానిలో ఇంటర్ఫియర్ అయ్యేటువంటి విధంగా కమ్యూనికేట్ చేయడానికి లేదు. అంతేకాకుండా ఇవ్వబడేటువంటి లేదా కమ్యూనికేట్ చేసేటువంటి దానికి ఎదుటివారు ఆసక్తిగా, అది ఎంత బాగా కమ్యూనికేట్ చేస్తున్నాడు, మనకి ఎంత అద్భుతంగా అర్థమవుతుంది అనేటువంటి విధంగా ఆ ప్రహసనంలో ఆ వక్త మిళితమైపోవాలి అని ఒక చక్కటి ఉదాహరణ ఇచ్చాడు డాక్టర్ రాల్ఫ్ సి స్మీడ్లీ గారు. సో మిత్రులారా, ఇది నాకు చాలా చాలా బాగా నచ్చింది. మా ఉపాధ్యాయులకు కూడా నేను చెప్తాను, సార్ మొట్టమొదటి మనం పాఠ్యాంశం చెప్పాలి అంటే ఇలా ఉండాలి సార్. మనం చెప్పబడేటువంటి పాఠ్యాంశం బోధించడానికి వెళ్ళినప్పుడు చక్కగా నిలబడాలి, వస్త్రధారణ బాగుండాలి, ఎలాంటి టెన్షన్ లేకుండా తాపీగా నిలబడాలి, మన మాటలు స్టూడెంట్కు అర్థమయ్యేటువంటి భాషలో ఉండాలి. ఇంకా ముందుకు వెళ్ళాక చెప్తాం మీకు. అలాగే మన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, ఎందుకంటే సరదాగా నేను చాలా సరదాగా ఉంటాను మా టీచర్లతోటి. మన ఇంటి దగ్గర మనం వచ్చేటప్పుడు ఇంట్లో ఉన్న టెన్షన్లని మైండ్లోకి తీసుకొని వచ్చి పాఠంలో మిళితం చేస్తే స్టూడెంట్కి అర్థం కాదు. ఎందుకంటే స్టూడెంట్ది మన ఏజ్ కాదు, లేదా మన సమస్యని అర్థం చేసుకునేటువంటి, లేదా మన ఫేస్ని పొద్దాక వాళ్ళు గమనిస్తూ ఉంటుంటారు. కాబట్టి చాలా జాగ్రత్తగా చెప్పాలి సార్. పర్టికులర్గా ఇంపాక్ట్లోకి వచ్చిన తర్వాత నేను దీన్ని నేర్చుకున్నాను మిత్రులారా. కాబట్టి ఒక ఇంపాక్టియన్గా ఒక స్పీచ్ ఇవ్వడానికంటే ముందు మొట్టమొదట ఇది మన కుటుంబంలో మనం దీన్ని ఇంప్లిమెంట్ చేసుకోవాలి. చక్కగా నిలబడాలి. ఏ విషయాన్ని అయితే చెప్పదలిచామో ఆ విషయాన్ని తాపీగా చెప్పేటువంటి విధంగా ఈ స్మీడ్లీ గారు ఇచ్చినటువంటి నిర్వచనాన్ని అనుసరించి చక్కగా చేయగలిగితే అత్యంత అద్భుతంగా ఉంటుంది. మరొక విషయాన్ని మనము కమ్యూనికేట్ చేసేటువంటి సందర్భంలో కొన్ని అనవసరమైన మేనరిజమ్స్ ఉన్నాయి. వాటిని ఖచ్చితంగా మనం వదులుకోవాలి. ఏంటి అనవసరమైనటువంటి మేనరిజమ్స్ అనేటువంటిది ఒకసారి చూస్తే, సాధారణంగా మాట్లాడేటప్పుడు ఏదో ఒక కొయ్య కానుకోవడము, స్తంభాన్ని కానుకోవడము, మీన్స్ పోల్ కానుకోవడము, నిలబడేటువంటి భంగిమ సరిగా లేకపోవడము అది కరెక్ట్ విషయం కాదు. ఆనుకునే ప్రయత్నం చెయ్యొద్దు, తాపీగా నిలబడాలి అని చెప్పాము. మాట్లాడుతున్నప్పుడు దేనికో ఒకదానికి ఆనుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాము. కాబట్టి ఇప్పటి వరకు ఒకవేళ చేస్తుంటే మనం ఒక అత్యంత అద్భుతమైన కుటుంబంలో ఉన్నాము.
ఈ కుటుంబంలోకి వచ్చిన తర్వాత మనం ఒక విషయాన్ని కమ్యూనికేట్ చేసేటువంటి సందర్భంలో దీనిని వదులుకోవాలి, దేనికో ఒకదానికి ఆనుకొని మాట్లాడేటువంటి విధానాన్ని వదులుకోవాలి. అలాగే మాట్లాడేటప్పుడు దరివేస్తూ ఉంటుంటారు, సౌండ్ చేస్తూ ఉంటుంటారు. అంటే అది సహజ సిద్ధంగా వచ్చినటువంటిది కాదు, అలా నేర్చేసుకున్నారు. కాబట్టి ఈ అలవాటుని కూడా, ఈ మేనరిజాన్ని కూడా వదులుకోవాలి. అట్ ద సేమ్ టైం పెదవులు కొరకడం, చప్పరించడం ఇలా అంటూ ఉంటుంటారు. ఈ విధమైన మేనరిజాన్ని కూడా వదులుకోవాలి విషయాన్ని కమ్యూనికేట్ చేసేటువంటి సందర్భంలో. అట్ ద సేమ్ టైం మనమే ఒక శ్రోతగా ఉంటే ఎదుటి వక్త మాట్లాడుతున్నా లేదా మనం మాట్లాడేటప్పుడైనా అది అప్రయత్నంగా మన చేతిలో ఒకవేళ కీ ఉంటే ఆ కీతో ఆడుకోవడము, ఇలా తిప్పుతూ మాట్లాడడం కూడా సరైన కమ్యూనికేషన్ విధానము కాదు. దీన్ని కూడా వదులుకోవాలి. అలాగే కనుబొమ్మలు ఇలా దగ్గరగా చేసేసి మాట్లాడుతూ ఉంటుంటారు, ఏదో ఇట్లా అలా కాకుండా విశాలమైనటువంటి ఫేస్ తో, మీరు అందరూ బాడీ లాంగ్వేజ్ అనబడేటువంటి టాపిక్ నేర్చుకున్నారు నాకు తెలిసి. మేబీ ఒకటే లేదా రెండో టాపిక్ లోనే ఉండుంటది. కాబట్టి కనుబొమ్మలను ముడుచుకునేటువంటి ప్రయత్నము కమ్యూనికేట్ చేసేటువంటి సందర్భంలో చేయవద్దు. అలాగే నాకే తల ఉంది కదా, నాకే మంచి శోభన బాబు క్రాప్ ఉంది కదా, ఇలా మన ముందు చాలా మంది ఉంటారు. నువ్వు ఎంత స్టైల్ గానైనా దువ్వుగాక, నువ్వు దువ్వుకొని వచ్చినటువంటి తల చాలా బాగుందని వాళ్ళు అనుకోవాలి, కానీ మనమే నాది బాగుందా అని మనమే చూపించుకుంటూ ఉంటే మనం అక్కడ మాట చెప్పడానికి వెళ్ళాము, ఎదుటి వారి యొక్క మనసులను చూరగొనడానికి వెళ్ళాము. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ తల సవరించుకునేటువంటి ప్రయత్నము స్టేజీ మీదకు వెళ్ళిన తర్వాత చేయవద్దు కాక చేయవద్దు. అలాగే చొక్కా సవరించుకోవడం, వెళ్ళేటప్పుడు టక్ చేసుకొని వెళతాము, లేదా మనం ఇలా మంచి అట్టైర్ తోటి వెళతాము, అక్కడికి వెళ్ళిన తర్వాత సవరించుకునేటువంటి ప్రయత్నము, షర్ట్లు కానీ లేదా ఉమెన్స్ ఉంటే శారీని కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత సవరించుకునే ప్రయత్నం చేస్తే వీళ్ళు తమ యొక్క బట్టలు చూపించడానికి వచ్చారు, తమ స్టైల్ చూపించడానికి వచ్చారు తప్ప మనకు విషయం చెప్పడానికి రాలేదు అనేటువంటిది గనక మన ముందు ఉన్నటువంటి శ్రోతలలో గనక ఈ టైప్ ఆఫ్ థాట్ వాళ్ళలో వస్తే మనం ఎంత బాగా ప్రజెంట్ చేసినా ప్రారంభంలోనే దీని ఎఫెక్ట్ పడుద్ది అనేటువంటి విషయం మర్చిపోవద్దు. అట్ ద సేమ్ టైం అవసరం ఉన్నా లేకపోయినా ఇలా తలూపేటువంటి ప్రయత్నము చేయవద్దు. ఎప్పుడు ఊపాలి, తల ఎప్పుడు ఊపాలి, ఎప్పుడు ఊపకూడదు అనేటువంటిది కూడా మీకు ముందుకు వెళ్ళిన తర్వాత నేను చెప్తాను. సో ఈ ఫండమెంటల్స్ ని, ఈ సింపుల్ గా ఉన్నటువంటి వీటిని మొదటగా మనం మార్చుకోవాలి. ఇంపాక్ట్ లో ఉన్న మనము రేపటి నుండి ప్రభుత్వ పాఠశాలకు వెళుతున్నాము, ప్రైవేటు పాఠశాలకు వెళ్ళబోతూ ఉన్నాము, కళాశాలకు వెళ్ళబోతూ ఉన్నాము, అనేక మందిని మోటివేట్ చేయడానికి వెళుతూ ఉన్నాము. కాబట్టి మొట్టమొదటిగా చేయవలసింది ఒక కమ్యూనికేషన్ స్కిల్ డెవలప్ చేసుకోవాలనుకుంటున్నటువంటి నువ్వు ఈ మేనరిజంను ప్రారంభంలోనే తుంచివేసేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇది బాగా గమనించుకోవాలి. సో మరి ఎలా కమ్యూనికేషన్ స్కిల్స్ ని డెవలప్ చేసుకోవాలి అంటే, ఇప్పటి వరకు నాకు లేవు, నా దగ్గర ఈ టైప్ ఆఫ్ మేనరిజమ్స్ ఉన్నాయి, వీటిని నేను సవరించుకున్న తర్వాత ఇక కమ్యూనికేట్ చేయాలంటే ఏం చేయాలి అనేటువంటి దానికి చిన్న సూత్రాలు చెప్తాను. మిమ్మల్ని మీరు మొట్టమొదటిగా వీడియో తీసుకోండి మిత్రులారా. ఒక విషయాన్ని ప్రిపేర్ అయిన తర్వాత ఒక విషయం మీద ఏవైతే మేనరిజమ్స్ మీకు ప్రారంభం నుంచి ఉన్నాయో వాటి నుంచి బయటపడాలి అంటే ఏమైనా దాంట్లో తొణికిసలాడాయా, దొర్లాయా, ఆ టైప్ ఆఫ్ మిస్టేక్స్ ఏమైనా దొర్లాయా అని గమనించుకోవడం కోసం మొట్టమొదటిగా మిమ్మల్ని మీరు వీడియో తీసుకొని ఒక ప్రజెంటేషన్ ఇవ్వండి. ఆ ప్రజెంటేషన్ లో ఇంతకు ముందు నేను చెప్పినటువంటి మేనరిజమ్స్ ఏమైనా వచ్చాయేమో చూసుకోండి సవరించుకోవడానికి. ఇలా వీడియో తీసుకోండి. రెండవది దృశ్యపరమైన మేనరిజం. అనవసరంగా ఏమైనా జుట్టు పట్టుకున్నానా, నా యొక్క ప్రజెంటేషన్ లో అనవసరంగా నేనేమైనా జుట్టు పట్టుకున్నానా, రెండవసారిగా ప్రయత్నం చేసుకోండి, పరిశీలించుకోండి. మూడవది మీ వాయిస్ ఎలా ఉంది, ఆ పిక్చర్ చూడడం వదిలేసేయండి. మొదటిగా ప్రజెంటేషన్ గమనించండి, రెండవది మీ యొక్క భంగిమలు ఏమైనా మారేమో చూసుకోండి, మూడవసారి మీ యొక్క వాయిస్ ఎలా ఉంది. స్పీచ్ ఇచ్చినటువంటి సందర్భాల్లో మీకు వాయిస్ మాడ్యులేషన్ కూడా మేబీ అయిపోయి ఉండి ఉండవచ్చు. సందర్భానుసారంగా ఎక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలి, ఎక్కడ కామా పెట్టాలి, ఎక్కడ ఆశ్చర్యార్థకాలు పెట్టాలి, ఇవన్నీ మీరు నేర్చుకుని ఉండి ఉంటారు మేబీ.
నేర్పుతారు, గ్యారంటీగా నేర్పుండి ఉంటారు ఖచ్చితంగా. సో కాబట్టి గొంతును సందర్భానుసారంగా మీరు ఇచ్చారా లేదా చూసుకోండి. 4వసారి మీరు చేయవలసినటువంటిది నిక్కచ్చిగా ఎలాంటి మా మిత్రుడు కదా ఏమనుకుంటాడో, నేను ఇలా మిస్టేక్ చేశావు సరి చేసుకో నేను చెప్తే నా మిత్రుడు ఏమనుకుంటాడో అని చెప్పేటువంటి మిత్రుల అభిప్రాయాలు ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవద్దు ఈ విషయంలో. ఎందుకు అంటే ఇక్కడ మిత్రుడు కదా అని మన మిత్రుడే మనకు చెప్పకపోతే ఆ మిస్టేక్ ను మనం ఒక స్పీచ్ ఇచ్చిన దగ్గర గనక ఆ మిస్టేక్ దొర్లితే అక్కడ వందల వేల మంది ముందు అరే ఇతడు ఈ విధంగా చేశాడేంది అని మన లోపాన్ని 100 మంది చర్చించుకునేటువంటి ప్రమాదం ఉంది. కనుక ఉన్న విషయాన్ని ఉన్నట్లు చెప్పేటువంటి మిత్రులకు మీ యొక్క ప్రజెంటేషన్ వీడియో చూపించండి, దాని మీద వాళ్ళ యొక్క అభిప్రాయం కనుక్కోండి. అంతే తప్ప మొహమాటానికి పోయి నా మిత్రుడికి నేను చెప్తే ఏమనుకుంటాడో అని అనుకునేటువంటి మిత్రుల సలహాలు మాత్రము తీసుకోకండి. అలాగే మరొకటి, మీ యొక్క బాడీని ప్రదర్శించండి. మీ యొక్క ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఏవైతే ఉన్నాయో, మీ యొక్క శరీర కదలిక ఏదైతే ఉందో దానిని వీలైనంత వరకు ఎంత ఎక్స్ప్రెషన్ ఇవ్వాలో కమ్యూనికేషన్ చేసేటువంటి సందర్భంలో అంతగా మీ యొక్క బాడీ మిమ్మల్ని ప్రదర్శించనివ్వండి. అట్ ది సేమ్ టైం మీరు ఏది చెప్పడానికి వెళుతున్నారు, ఏ విషయం మీద మీరు కమ్యూనికేట్ చేయడానికి వెళుతున్నారు, మీ మనోభావాలను అక్కడ ప్రజెంట్ చేయండి. ఉన్న విషయాన్ని ఉన్నటువంటి విధంగా ప్రజెంట్ చేయండి. అట్ ద సేమ్ టైం ఇలా మీ యొక్క ముఖ కవళికలు ఏవైతే ఉన్నాయో సందర్భానుసారంగా మీరు ఒక విషయాన్ని కమ్యూనికేట్ చేసేటువంటి సందర్భంలో మీ యొక్క ముఖ కవళికని, మీ యొక్క ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ని సందర్భానుసారంగా ఇవ్వండి. నేను ఒకటి చూశానండి, టెంపర్ మూవీలో జూనియర్ ఎన్టీఆర్ అరే పోలీస్ కి కానిస్టేబుల్ కి తేడా లేదారా అంటాడు. ఎంత అద్భుతమైనటువంటి ఫేషియల్ ఎక్స్ప్రెషన్ పెడతాడంటే ఆ టెంపర్ మూవీలో. నాట్ ఓన్లీ జూనియర్ ఎన్టీఆర్ కదండి, ప్రతి ఒక్క హీరో కూడా సందర్భాన్ని బట్టి అక్కడున్న సిచ్యుయేషన్ బట్టి ఏ విధంగానైతే ఆల్మోస్ట్ మన సినిమాల్లో చూస్తూ ఉంటుంటాము, సీరియల్లో చూస్తూ ఉంటుంటాము. కాబట్టి ఇంకా చెప్పాలి అంటే ఎక్కడ దాకా పోవడం ఎందుకు, మన ఇంట్లో మన ఫ్యామిలీ దగ్గర ఆఫీస్ నుంచి లేటుగా వచ్చిన సందర్భంలోనో లేదా పార్టీకి వెళ్ళిన సందర్భంలోనో ఇంటికాడ సమాచారం ఇవ్వకుండా అక్కడ పార్టీలో ఎంజాయ్ చేసి వచ్చిన తర్వాత ఇంట్లో ఉన్న వారికి ఏ విధమైన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ తో ఎక్స్ప్లెనేషన్ ఇస్తో మనందరికీ తెలిసిందే. సో సినిమాలు దాకా పోవడం ఎందుకు, ఓకేనా? రైట్. కాబట్టి ఐ కాంటాక్ట్, మీరు ఏ విషయాన్ని ఎవరితో చెప్పబోతూ ఉన్నారో ఖచ్చితంగా ఐ కాంటాక్ట్ ఉండాలి అండి. ఖచ్చితంగా ఎదుటివారి కళ్ళలో సూటిగా చూసి మాట్లాడేటువంటి అలవాటుని చేసుకోండి. మీ ఆఫీసులో ఉన్నటువంటి వారితో, మీ ఇంట్లో ఉన్నటువంటి వారితో, మీ స్నేహితులతో మొట్టమొదట ఐ కాంటాక్ట్ పెట్టి మాట్లాడండి. ఆటోమేటిక్ గా మీలో ఉన్నటువంటి ఫియర్ అనేటువంటిది ఖచ్చితంగా పోతుంది. అంతేకాకుండా చెప్పేటువంటి విషయం ఏదైతే ఉందో దాన్ని క్షుణ్ణంగా తెలుసుకోవాలి మిత్రులారా. ఇలా ఉండాలి. చెప్పేటువంటి విషయాన్ని క్షుణ్ణంగా తెలుసుకోండి. ఏ విషయం గురించి అయితే మీరు కమ్యూనికేట్ చేయబోతున్నారో ఆ విషయం గురించి తెలుసుకోండి. దానికి గాను మనకు ఒకవేళ ఒక విషయాన్ని వివరించేటువంటి సందర్భంలో కనుక మనం దాన్ని మర్చిపోతే, చెప్పేటువంటి విషయాన్ని కనుక మర్చిపోతే మనం చూసేటువంటి కనుచూపులు ఏవైతే ఐ కాంటాక్ట్ ఉందో ఆటోమేటిక్ గా పక్కకి వెళ్ళిపోద్ది. ఎప్పుడైతే విషయం మీద మనకు స్పష్టమైనటువంటి అవగాహన లేకుండా పూర్తి అవగాహనతో ఎదుటివారికి కమ్యూనికేట్ చేయలేకపోతున్నామో వాళ్ళకి అర్థమైపోతుంది ఇక్కడేదో తేడా కొట్టింది, ఇక్కడైతే ఏదో తేడా పడుతున్నాడు, మనకు చెప్పేటువంటి విషయంలో ఏదో తేడా ఉంది అనేటువంటిది వస్తుంది. కాబట్టి కమ్యూనికేట్ చేసేటువంటి విషయాన్ని బాగా తరువుగా ఆ విషయం మీద అవగాహన పెంచుకొని వెళ్ళవలసినటువంటి అవసరం ఉంది. అలాగే 5 నుండి 10 సెకండ్ల పాటు ఏ విషయం గురించి అయితే ఎదుటి వారికి చెప్పదలిచామో వారి కళ్ళలోకి చూసి మనం మాట్లాడగలిగితే వాళ్ళు మనల్ని ఈజీగా ఐడెంటిఫై చేస్తారు. మనం చెప్పేటువంటి విషయంలో నిజం ఉందా లేదా అనేటువంటిది అర్థమైపోతుంది. మన యొక్క చూసేటువంటి చూపు వాళ్ళ యొక్క ఐను చూసినప్పుడు
డైరెక్ట్ గా వాళ్ళని చూసినప్పుడు మనకు ఏ మాత్రము సంకోచం లేకుండా చెప్పగలుగుతాము. మనం చెప్పేటువంటి విషయాన్ని ఎదుటి వాళ్ళు కూడా అర్థం చేసుకోగలుగుతారు. అంతేకాకుండా ఒక విషయాన్ని ఎమోషనల్ గా చెప్పాలి మనం. అక్కడ ఉన్నటువంటి సిచ్యుయేషన్, సపోజ్ ఇప్పుడు మన ఫ్లడ్ వచ్చింది, తెలంగాణ కానీ ఆంధ్రాలో కానీ ఫ్లడ్ వచ్చింది. అక్కడ ప్రజలు పడుతున్నటువంటి కష్టాల గురించి గంపా సారు నిన్న ఉదయం నేను చూశాను. ఎక్కడ హైదరాబాద్ లో ఉన్న గంపా నాగేశ్వరరావు సారు, ఎక్కడ విజయవాడ టీం కి ఒక మెసేజ్ పెట్టారు. అక్కడ ప్రజలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు, యాజ్ ఏ ఇంపాక్ట్ అనగా మీ వంతు వాళ్ళకి ఒక సహాయం చేయండి అని సార్ చెప్పారు. అక్కడికి వెళ్ళిన తర్వాత తోటి ఇంపాక్టియన్లని యాజ్ ఏ రీజనల్ ప్రెసిడెంట్ గా నేను ఈ రీజియన్ లో ఉంటే ఈ రీజియన్ కి మనం పొమ్మని అన్నప్పుడు ఆటోమేటిక్ గా అక్కడ ఉన్నటువంటి వాళ్ళని నేను మోటివేట్ చేయాలి. ఇంపాక్ట్ లో ఉన్నటువంటి తోటి ట్రైనర్స్ ని మనం ఏ విధంగా చేస్తే వాళ్ళకి సహాయం చేయగలుగుతాం అనేటువంటిది మనలో కలిగేటువంటి ఆ భావోద్వేగం, ఎమోషన్ ఏదైతే ఉందో వాళ్ళకి కనుక మెప్పించగలిగేటువంటి విధంగా కనుక చెప్పగలిగితే అద్భుతంగా అందరూ మనతోటి రాగలుగుతారు. లేదు కష్టాలలో ఉన్నటువంటి ప్రజలు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి గనక వాళ్ళకి మనోధైర్యాన్ని కల్పించేటువంటి మాటలు చెప్పగలిగితే, వాళ్ళు ఇల్లు కోల్పోయి ఉన్నారు, ఆస్తులు కోల్పోయి ఉన్నారు, సర్వస్వం కోల్పోయి ఉన్నారు, వారికి కావాల్సింది ఈ సమయంలో మనోధైర్యం కావాలి. వాళ్ళతో కమ్యూనికేట్ చేసేటువంటి సందర్భంలో మనలో కలిగేటువంటి భావాన్ని, వాళ్ళ యొక్క బాధలను పోగొట్టేటువంటి విధంగా ఉంటే అద్భుతంగా మనకు కమ్యూనికేట్ మనం చేయగలుగుతాము. వాళ్ళు మన మాట వినడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది మిత్రులారా. కాబట్టి ఒక విషయాన్ని వివరించేటప్పుడు చక్కగా మాట్లాడడం నేర్చుకోవాలి. మరి ఎలా మాట్లాడాలి? మాట్లాడేటువంటి మాటలని స్పష్టంగా మాట్లాడాలి. ఎక్కడ తడబాటు లేనటువంటి విధంగా ఉన్న విషయాన్ని ఉన్నట్టు సూటిగా ఎదుటి వారికి అర్థమయ్యేటువంటి విధంగా చెప్పాలి మిత్రులారా. అలాగే సంసిద్ధంగా ఉండాలి. దేనికి సంసిద్ధంగా ఉండాలి? ఒక విషయాన్ని మనం కమ్యూనికేట్ చేసేటప్పుడు ఎదుటి వారు మనల్ని ఒక డౌట్ అడిగారు, ఆ విషయం మీద మనం ఒక విషయం చెప్పినప్పుడు మనం అడుగుతాం ఏమైనా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉన్నాయా అన్నప్పుడు, వాళ్ళు మనల్ని క్వశ్చన్ వేసినప్పుడు దానికి మనం సమాధానం చెప్పేటువంటి విధంగా మన కమ్యూనికేషన్ లో ఉండేటువంటి విధంగా చూడాలి. మీకు కంటెంట్ ప్రిపరేషన్ లో చెప్పుంటారు 5Ws 1H అని. ఎవరికి చెప్పాలి? ఒక విషయం మీద అవగాహన ఉన్నటువంటి మనము ఎదుటి వారికి చెప్పాలి. ఎవరికి చెప్పాలి? ఎదుటి వారికి. ఎవరికైతే మన యొక్క అవసరం ఉందో, లేదు మనకు ఎవరితోటైతే అవసరం ఉందో వాళ్ళకి చెప్పాలి. ఏమి చెప్పాలి? దేని గురించి మాట్లాడాలో దాని గురించే చెప్పాలి. ఏ సందర్భంలో వాళ్ళతో మనం కమ్యూనికేట్ చేస్తున్నాం, మనలో ఉన్నటువంటి భావాన్ని ఎదుటి వారికి చెప్తున్నాం, ఏమి చెప్పాలో అదే చెప్పాలి. అట్ ద సేమ్ టైం ఎప్పుడు చెప్పాలి? సందర్భానుసారంగా. వాళ్ళు ఏదో మార్కెట్లో ఉంటారు, గబాల్లో ఉంటారు, మనం వెళ్ళి ఒక విషయం గురించి ఒక ప్రోడక్ట్ తీసుకుపోయి చేస్తే వాళ్ళు అక్కడే కష్టాల్లో ఉన్నారు, లేదు వాళ్ళు అక్కడ ఇబ్బందుల్లో ఉన్నారు, తీరా బస్సు ఎక్కాలి అన్నప్పుడు ఫుల్గా ఉంటారు. నువ్వు ఒక ఎడ్యుకేషన్ గురించి చెప్పాలన్నా వాళ్ళు అక్కడ బస్సు ఎక్కేటువంటి ప్రయత్నంలో ఉన్నారు. కాబట్టి ఎప్పుడు చెప్పాలి అంటే సందర్భానుసారంగా చూసుకొని చెప్పాలి, కమ్యూనికేట్ చేయాలి. ఎక్కడ చెప్పాలి? ప్రశాంతమైన వాతావరణంలో వాళ్ళు వినదగినటువంటి సమయాన్ని చూసుకొని, లేదు మనకు కలిగినటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేసేటువంటి ప్రదేశం ఏదైతే ఉందో అక్కడ మాత్రమే చెప్పాలి. ఎందుకు చెప్పాలి? మనకు అవసరం ఉంది కాబట్టి వాళ్ళకి చెప్తాం, లేదు వాళ్ళకు అవసరం ఉంది కాబట్టి మనం చెప్తాం. కాబట్టి అందుకు మాత్రమే చెప్పాలి. ఎలా చెప్పాలి? ఏ వేలో చెబితే ఎదుటి వారికి అర్థమవుతుందో, మన యొక్క భావాన్ని ఎప్పుడైతే అర్థం చేసుకుంటారో, ఎలా చెబితే అర్థం చేసుకుంటారో అలాగే చెప్పాలి. నేను అక్కడ చదివాను, ఒక స్త్రీ ముఖ్యమంత్రి గారు జనాభా దగ్గరికి వెళ్ళి, మీకు మద్యపానము అనబడేటువంటిది నిషేధం అయిందా అంటే కాలేదు అని చెప్తారు. మీకు తుఫాను వచ్చింది, సౌకర్యాలు అందాయా అంటే అందలేదు, మొత్తం నెగిటివ్ సమాధానాలే వచ్చాయి. ఇక చూడండి పరిస్థితి ఎలా ఉందో. అక్కడ ప్రజలు ఈ ముఖ్యమంత్రికి వ్యతిరేకమైన సమాధానం ఇచ్చినట్టుగా అక్కడ వచ్చింది. అదే ముఖ్యమంత్రి గారు, లేడీ ముఖ్యమంత్రి గారు ఏమన్నారో తెలుసా? మద్యపాన నిషేధము అమలు కావాలి అంటే మీకు ఖచ్చితంగా ఒక స్త్రీ ముఖ్యమంత్రే కావాలి అని నేను అనుకుంటున్నాను, మీ అభిప్రాయం ఏంటి అని తెలుగు ఉపయోగిస్తే అక్కడ ఉన్నటువంటి వాళ్ళలో స్త్రీలందరూ కలిసి అవును స్త్రీయే కావాలి అన్న. ఇలా ఉండాలి మిత్రులారా.
వ్యతిరేక సంబంధమైనటువంటి వ్యతిరేక జవాబులు వచ్చేటువంటి విధంగా మన యొక్క కమ్యూనికేషన్ ఉండకూడదు. ఎస్, సరళంగా మాట్లాడాలి. మాట్లాడేటువంటి మాటలను సరళంగా అంటే తేలిక పదాలతోటి ఇందాక మేడం గారు చెప్పారు, సార్ పలానా డిగ్రీ ఉందని. నేను ఇంటికి వచ్చిన తర్వాత ఆ డిగ్రీలు ఉపయోగించి చెప్పగలుగుతానా? చెప్తే అర్థం కాదు. పోనీ పిల్లల దగ్గర అయినా 10th క్లాస్ పిల్లల దగ్గరికి వెళ్ళి గ్రాంధిక భాషను పూర్తిగా ఉపయోగిస్తే వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారా? మనం చెప్పినటువంటి మాటలని వినగలుగుతారా? సో వాళ్ళకి ఎంతవరకు లాంగ్వేజ్ వచ్చో అంతవరకే రావాలి. వాళ్ళకి ఏ పదాలను ఉపయోగించి మాట్లాడితే మనకి బాండ్ అవుతారో దాన్నే చెప్పాలి. మీరు కూడా అంతే. ఏ విషయం మీద అయితే మీరు ఒక టాపిక్ మీద వెళ్ళగలిగారో ఆ టాపిక్ లో ఉపయోగించవలసినటువంటి తేలిక పదాలనే ఉపయోగించగలిగితే మనం కమ్యూనికేట్ చేసినటువంటి వాళ్ళం అవుతాము. అలాగే ఇది మరీ ముఖ్యం, అభివర్ణిస్తూ చెప్పండి. ఇది చాలా చాలా ముఖ్యం. అభివర్ణిస్తూ చెప్పగలగాలి, ఎదుటి వారిని పొగుడుతూ చెప్పగలగాలి. అప్పుడే పొగడ్తలకు పడనోళ్ళు ఎవరు ఉండరు అంటారు కదా, అలాగని ఏమనాలి, ఏం చెట్టండి, ములక్కాయ చెట్టు ఎక్కించేటువంటి అభివర్ణాలు చేయొద్దు. ఉన్నటువంటి విషయాన్ని ఉన్నటువంటి విధంగా చెప్పగలిగితేనే అభివర్ణిస్తూ చెప్తే వాళ్ళు మనకు కమ్యూనికేట్ అవుతారు ఎదుటి వాళ్ళు. సహజ సిద్ధంగా మాట్లాడిన మిత్రులారా, బాగా చదువుకున్నటువంటి ఒక స్టూడెంట్ అంట హాస్టల్కి వెళ్ళాడు. దసరా హాలిడేస్కి వచ్చిన తర్వాత ఆ అబ్బాయి ఇంటి దగ్గర నుంచి వెళ్ళేటప్పుడు ఆ అబ్బాయికి ఊర్లో ఉన్న కూరగాయలన్ని పేర్లు తెలుసు. దసరా హాలిడేస్కి పోయి వచ్చిన తర్వాత ఇంటి దగ్గర ఉన్నటువంటి ఒక ఇల్లిటరేట్ తాతయ్య అడిగాడట, అరే చిన్న, నువ్వు హైదరాబాద్ వెళ్ళావు కదా చదువుకోవడానికి, ఈ కాయని ఏమంటారా చిన్న అని కాకరకాయని చూపించాడట. ఈ అబ్బాయికి డౌట్ కొట్టింది. నేను వెళ్ళేటప్పుడు దీని పేరు కాకరకాయ ఉంది, ఇప్పుడు నేను హైదరాబాద్ వెళ్ళాను, 3 నెలల తర్వాత వచ్చాను, ఇప్పుడు గనుక నేను దీన్ని కాకరకాయ అంటే ఈ తాత ముందు పరువు పోయిద్దని కీకరకాయ అంటారు తాత అన్నాడు. బాగుందిరా అబ్బాయి, హైదరాబాద్లో అయినా లేకపోతే విజయవాడలోనైనా వరంగల్లో అయినా దీన్ని కాకరకాయే అంటారా, ఇదే నాలా నువ్వు చదివేటువంటి చదువు అన్నట. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మన యొక్క న్యాచురల్ డిస్కషన్ ఏదైతే ఉందో, మన మాటలు ఏవైతే ఉన్నాయో, సపోజ్ గంపా నాగేశ్వరరావు సార్ అద్భుతంగా మాట్లాడగలుగుతారు, జేడి లక్ష్మీనారాయణ సార్ అద్భుతంగా మాట్లాడతారు, లేకుంటే ఇంకా ఒక స్పీకర్ మాట్లాడతారని మాట్లాడితే నేను మిమిక్రీ ఆర్టిస్ట్ని అవుతాను. వాళ్ళలాగా మాట్లాడడానికి అనుకరిస్తే నేను మిమిక్రీ ఆర్టిస్ట్ని అవుతాను. కాబట్టి మన సహజ ధోరణిలోనే వాళ్ళు చెప్పినటువంటి విషయాలను మనం ఆకళింపు చేసుకొని మన సహజమైనటువంటి ధోరణిలో ఎదుటి వారికి మాట్లాడగలిగితే, మనం ఏంటో ఎదుటి వాళ్ళకి తెలుసు కాబట్టి, మన వే ఆఫ్ టాకింగ్ ఏంటో వాళ్ళకి తెలుసు కాబట్టి, మన వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ ఏంటో వాళ్ళకి తెలుసు కాబట్టి ఆటోమేటిక్ గా మనకు బాండ్ అవుతారు. కాబట్టి కమ్యూనికేషన్ విషయంలో సహజ సిద్ధంగా మాట్లాడే ప్రయత్నం చేయాలి. మరొక ముఖ్యమైనది, సంక్షిప్తంగా మాట్లాడాలి. నాకు మైక్ ఇచ్చారు కదా అని చెప్పేసి నేను గంటలు ఇందాక చూసినటువంటి వీడియోలాగా మాట్లాడుతూ పోతే నిద్రపోతాను. కాబట్టి చెప్పేటువంటి మాటలను 1000 పదాలలోనే 100 పదాలుగా తీసుకొని, ఆ 100 పదాలలో నుండే ముఖ్యమైనటువంటి పాయింట్స్ గా తీసుకొని సంక్షిప్తంగా తక్కువ మాటల్లో మాట్లాడగలిగితే స్పష్టంగా వాళ్ళకి అర్థం కావడానికి అవకాశం ఉంటుంది మిత్రులారా. మరొకటి, ఏమి చెప్పాలి, చెప్పేవి అయితేనే చెప్పాలి. మనం ఎదుటివారిని కమ్యూనికేట్ చేసేటువంటి సందర్భంలో చెప్పవలసిన మాటలు మాత్రమే చెప్పాలి. అది కూడా దీనికి మీకు ఒక పిక్ చూపిస్తాను. ఇక్కడ ఒక పిక్. ఉదయం చూడండి ఎంత చక్కగా భార్యాభర్తలు ఎంత అద్భుతంగా ఉన్నారు. వీళ్ళిద్దరూ భార్య అన్నది టీ ఇస్తూ, ఏమండి సాయంత్రం మీరు 5 గంటలకు వచ్చేస్తే 6 గంటలకు చక్కగా మల్టీప్లెక్స్కి వెళ్ళి సినిమా చూద్దామండి అంటే ఓకే వెరీ గుడ్ అన్నారు. ఇద్దరు సరదాగా ఉన్నారు. ఆ రోజు ఆఫీసులో అతనికి ఆఫీసర్ వచ్చారు, ఇన్స్పెక్షన్ జరిగింది, 5 అయింది, 6 అయింది, 7 అయింది, 8 అయింది, 8 గంటలకు వచ్చాడు. ఉదయం ఎంత సంతోషంగా ఉన్నటువంటి వాళ్ళు సాయంత్రానికి వచ్చేసరికి వాతావరణం మారిపోయింది. కాబట్టి ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు
మనం చాలా న్యాగ్గా కమ్యూనికేట్ చేయాలి ఎదుటి వాళ్ళను. చెప్పేటువంటిది అయితే ఖచ్చితంగా చెప్పాలి. మన ఆఫీసులో మా బాస్ వచ్చారు, దానివల్ల లేట్ అయిపోయింది, మరొక రోజు వెళదామని కమ్యూనికేట్ చేస్తే సరిపోతుంది. దానికి మనం ఎక్కడికెక్కడికో తిప్పుకొని వచ్చి మా బాస్ వచ్చారు, నా ఫైల్ తీశారు, లేకుంటే నా యొక్క సిస్టమ్ తీసుకురమ్మన్నారు, ఇదంతా కుటుంబంలో ఉన్న వాళ్ళకి అవసరం లేదు కదా. అది అనవసరమైన గొడవలకు దారితీస్తుంది. కాబట్టి చెప్పవలసినవి మాత్రమే చెప్పాలి. ఏది చెప్పగలుగుతామో అది మాత్రమే చెప్పేటువంటి ప్రయత్నం చేయాలి మిత్రులారా. సో ఒక ఇంపాక్టియన్గా, ఒక మంచి వక్త కావాలి అంటే, ఒక మంచి కమ్యూనికేటర్ కావాలి అంటే నేను ఒక 7 మార్గాలు చెప్తా. మీరుగానే ఉండండి, ఎవరికి వారంగానే ఉండాలి. నా స్పెషాలిటీ ఏంటో నాదే ఉంటది. పెరుమండ్ల శ్రీనివాస్ సార్ స్పెషాలిటీ పెరుమండ్ల సార్ లాగే ఉంటది. సంతోష్ గారి లాగే ఉంటది. సునీతారెడ్డి మేడం గారు లాగే ఉంటది. ఎవరిది వాళ్ళదే ఉంటది. సహజ సిద్ధంగా ఉండాలి. ఒక విషయాన్ని కమ్యూనికేట్ చేసేటువంటి సందర్భంలో భేషజాలకు పోయే ప్రయత్నం చేయొద్దు, ఎదుటి వారిని అనుకరించేటువంటి ప్రయత్నం చేయవద్దు. కాబట్టి ఒక గుడ్ కమ్యూనికేటర్ అండ్ ఒక మంచి స్పీకర్ కావాలి అంటే మీరుగానే ఉండండి. మాట్లాడేటువంటి విషయాన్ని, వ్యక్తము చేసేటువంటి అభిప్రాయాన్ని నిర్భయంగా చెప్పండి. ఎలాంటి భయము లేకుండా, ఎలాంటి సంకోచము లేకుండా చక్కగా చెప్పండి. అదేవిధంగా విభిన్నంగా మాట్లాడండి. మాట్లాడేటువంటి మాటలను రక్తిగట్టేటువంటి విధంగా, విభిన్నంగా మాట్లాడడం అంటే వెకిలిగా మాట్లాడడం అని కాదు. ఏ విషయం ఏదైతే మనం కమ్యూనికేట్ చేస్తున్నామో దానికి అనుగుణంగా ఒక మంచి స్టైల్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఇది చాలా చాలా ముఖ్యం. హాస్య రసము అనేటువంటిది చాలా చాలా ముఖ్యం. ఒక స్పీచ్లో చమత్కారంగా మాట్లాడండి, చమత్కరిస్తూ మాట్లాడండి. ఇది మంచి అలంకరణ కూడా. సందర్భంలో అంత్యానుప్రాసాలు పెట్టండి, రూపకలంకారం పెట్టండి, సామెతలు పెట్టండి, సరదాలను జోడించండి. ఒక విషయాన్ని కమ్యూనికేట్ చేసేటువంటి సందర్భంలో అద్భుతంగా మనకు ఎదుటివారు మన మాట వినడానికి చక్కగా ఆసక్తి చూపిస్తారు మిత్రులారా. అలాగే ఒక స్పీకర్గా మీరు వెళ్ళినప్పుడు చెప్పేటువంటి సందర్భంలో ఎదుటి వాళ్ళు ఒకవేళ అడిగితే వాళ్ళకి అవకాశం ఇవ్వండి. నన్ను నువ్వు క్వశ్చన్ అడుగుతావా అనే విధంగా కాకుండా ఇలా పెట్టేసేసుకొని చక్కగా వాళ్ళు అడిగేటువంటి దాన్ని చక్కగా విని మనం ఆసక్తి చూపించగలిగితే ఎదుటి వారికి కూడా మనం ఇంపార్టెన్స్ ఇస్తున్నాము అనేటువంటి భావాన్ని కలిగి ఉంటారు. ఈజీగా మనతో వాళ్ళు కమ్యూనికేట్ కావడానికి అవకాశం ఉంటుంది మిత్రులారా. పాజిటివ్ గా మాట్లాడండి. ఎట్టి పరిస్థితుల్లో ఒక స్పీకర్ గా ఒక స్పీచ్ ఇవ్వడానికి వెళ్ళిన సందర్భంలో ఎట్టి పరిస్థితుల్లో నెగటివ్ అనేటువంటిది మన మైండ్ లో రావద్దు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఎన్ని టెన్షన్స్ అయినా ఉండనివ్వండి, ఎదుటి వారు ఎలాంటి క్వశ్చన్ అన్నా అడగనివ్వండి కాక, పాజిటివ్ దృక్పథం నుండి మనం పక్కకు వచ్చామా మన గోల్ అనేటువంటిది దెబ్బతింటుంది. పోనీ మనం స్టేజ్ మీదకు వెళ్ళింది నెగిటివ్ మైండ్ ని డెవలప్ చేసుకోవడానికి కాదు, నెగిటివ్ థాట్స్ మన మైండ్ లో ఉంచుకోవడానికి కాదు, ఎదుటి వారిలో పాజిటివిటీని పెట్టడానికి వెళ్ళాము, పాజిటివిటీని చొప్పించడానికి వెళ్ళాము, ఒక విషయం మీద అవగాహన కల్పించడానికి వెళ్ళాము. మనమే అక్కడికి వెళ్ళి చిరాకుపడి మన మీద ఒక నెగిటివ్ ఇంప్రెషన్ ఇచ్చేసి వస్తే ఆటోమేటిక్ గా అక్కడ వాతావరణం మొత్తం నెగిటివిటీ వస్తుంది. మరలా దాన్ని దారిలోకి తీసుకురావాలి అంటే చాలా చాలా కష్టం. దీన్ని బాగా గుర్తుపెట్టుకోండి. అట్ ద సేమ్ టైం పాజిటివ్ గా మాట్లాడేటువంటి సందర్భంలో అలాగే సవాలుగా మాట్లాడండి. ఒక కాలేజీలో ఉన్నటువంటి స్టూడెంట్స్ కి ఒక స్పీచ్ ఇవ్వడానికి మీరు వెళితే వాళ్ళకి ఒకటి ఇవ్వండి. నేను ఎక్కడికి వెళ్ళినా, నేను భద్రాచలం వెళ్ళినప్పుడు చెప్పాను, కాలేజీ కుర్రవాళ్ళు, కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు, పేర్లకి ఫకీర్లకి పుకార్లకి నిబద్ధులు, కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు. ఈ వర్గంలో ఉంటారా? కొంతమంది యువకులు ముందు యుగం దూతలు, పావన నవజీవన బృందావన నిర్మాతలు. ఈ వర్గంలో ఉంటారా అని ఒక క్వశ్చన్ వేసిన వెంటనే ఆటోమేటిక్గా మేము రెండో వర్గంలో ఉంటాం సార్. అలా ఉండాలి అంటే ఎవరో నా స్పీచ్ అయిపోయేంత వరకు, నాకు ½ ఇచ్చారా, 40 minutes ఇచ్చారా, నాది అయిపోయేంత వరకు ఎవ్వరు కూడా చిట్ చాటింగ్లు చేయరు,
సెషన్ నుండి బయటికి వెళ్ళిపోరు అని మినీ ఇంపాక్ట్ భద్రాచలంలో నవంబర్ 6వ తేదీ 2023లో పెట్టినప్పుడు నేను దీన్ని ఉపయోగించాను. వాళ్ళకు ఒక సవాల్ విసరాలి. ఎంతమంది కూర్చుంటారో చూస్తే ఇక నేను మీరు సెకండ్ వర్గంలో ఉంటారన్నారు కదా అని ఒక సవాల్ వేశాను. అలాగే దేశ అభివృద్ధిలో యువత కీలక పాత్ర అనేటువంటిదో, లేదా సమాజ సేవలో యువకుల పాత్రను, లేదా రాజకీయాలలో యువకుల పాత్రను, ఏదో ఒక దాని మీద వాళ్ళకు ఒక సవాల్ ఇచ్చి ఉన్నటువంటి సమస్యలను తీసేయడానికి మీరు సిద్ధమా అని వాళ్ళని అడగాలి. మనమే సిద్ధంగా లేమనేటువంటి విధంగా చప్పగా ఇస్తే మనం వక్త కాదు కదా, వ్యక్తిగా కూడా మిగిలేటువంటి ప్రయత్నము లేదు మిత్రులారా. కాబట్టి ఒక గొప్ప వక్త కావాలి అంటే ఈ 7 విషయాలను గుర్తుపెట్టుకుంటే మనం ఎదుటి వారిని చక్కగా కమ్యూనికేట్ చేసుకోగలుగుతాము. అలాగే చక్కగా వినండి. దేన్ని వినాలి? ఇలా చెవులు రిక్కించి, మన గంపా సార్ పెడతారు కదా స్టైల్, చక్కగా ఎంత అద్భుతంగా ఉంటుంది సార్ పోచరు. ఎస్, అది వారికి మాత్రమే సొంతం, మనం ఎవ్వరూ దానికి సరిపోము. కానీ మనం ఒక కొత్త స్టైల్, పోసాని కృష్ణమురళి లాగానో లేకుంటే పవన్ కళ్యాణ్ లాగానో కాదు, కానీ మనం ఒకటి పెట్టుకునేటువంటి విధంగా మనం చూడాలి యాజ్ ఏ ఇంపాక్ట్ అనగా. ఎస్, మనం ఎదుటి వారు చెబుతుంటే మన ఆసక్తిని వాళ్ళకి తెలియచేయాలి. వినాలి ఖచ్చితంగా. ఎదుటి వారికి అభిప్రాయాన్ని గౌరవించమని చెప్పాము, మన ఆసక్తిని తెలియచేయాలి. అందుకని ఇద్దరిది పెట్టాను, మేడంది పెట్టాను, జంటిది పెట్టాను, ఉమెన్ పెట్టాను, మెన్ పెట్టేశాను. మేడమ్స్ ఏమనుకుంటారు, సార్ జంటు కాబట్టి జంటు చెవు పెట్టారు అనుకుంటారు. ఒకవేళ మేడందే పెడితే సారు సునీతారెడ్డి మేడం గారు లేకుంటే తులసి మేడం గారు సార్ వాళ్ళ ఊరికి దగ్గరంట కాబట్టి మేడం గారు వాళ్ళని ఎక్కువ చేశారంటారు. అలాంటిది ఏం లేదండి, ఇద్దరు బోత్ ఆర్ ఈక్వల్ కాబట్టి ఇద్దరై కూడా పెట్టాను. ఎస్, కనుచూపులను సంధించి ఉంచండి. ఎదుటి వారు మనకు ఒక విషయాన్ని చెప్తున్నప్పుడు మనమే తురుములు కాదు కదా, ఎదుటివారు మనకంటే ఎక్కువ కలిగిన వాళ్ళు ఉండొచ్చు, 100% ఉంటారు. అసలు ఉండవచ్చు కాదు, ఉంటారు, ఖచ్చితంగా ఉంటారు. దీన్ని బలంగా నమ్మాలి. మనకి ఎలాంటి అభిప్రాయాలు ఉంటాయో మనల్ని మించినటువంటి అభిప్రాయం ఎదుటి వారిలో ఉంటుంది. ఈ పాజిటివ్నెస్ ని మనం తీసుకొని వెళ్ళాలి మిత్రులారా. సో ఎదుటివారు ఏదైనా చెప్తున్నప్పుడు వారి కళ్ళలోకి కళ్ళు పెట్టి చూసేటువంటి ఐ కాంటాక్ట్ ను ఖచ్చితంగా వాళ్ళ కనుబొమ్మల మధ్యలో మన యొక్క కంటి చూపు ఉండేటువంటి విధంగా మన కళ్ళను సంధించి చూడాలి. అప్పుడే కమ్యూనికేషన్ అనేటువంటి చక్కగా ట్రాన్స్ఫార్మ్ అవుతుంటుంది. ఎదుటి వాళ్ళు చెప్పేటువంటి దాన్ని చెప్పనివ్వండి. వాళ్ళు పూర్తిగా చెప్పక ముందే మధ్యలో కలిగించుకొని మాట్లాడితే ఇద్దరి మధ్య కూడా గ్యాప్ వస్తుంది తప్ప ఇది రాదు. కాబట్టి ఎదుటి వారిని పూర్తిగా చెప్పనివ్వండి. పూర్తి ఏకాగ్రతను చూయించండి. ఎదుటివారు మనం చెప్తున్నప్పుడు ఎదుటివారు వినాలని మనం ఎలాగా కోరుకుంటామో ఎదుటివారు చెప్పేటప్పుడు కూడా మనము అదే ఆసక్తితో మనం వినేటువంటి ప్రయత్నంగా ఏకాగ్రతను చూయించాలి. అట్ ద సేమ్ టైం రిలాక్స్డ్ గా ఉండాలి. ఎలాంటి టెన్షన్ లేకుండా ఒక విషయాన్ని వివరించేటువంటి సందర్భంలో ఎదుటివారి మనసులను చూరగొనాలని మనం వెళుతున్న సందర్భంలో ఎట్టి పరిస్థితుల్లో టెన్షన్ అనేటువంటిది దరిదాపులకు కూడా రావద్దు. రిలాక్సింగ్ గా ఉండండి. అలాగే ఒక విషయాన్ని మనం కమ్యూనికేట్ చేస్తున్నప్పుడు దాని మీద మనకు ఉన్నటువంటి అండర్స్టాండింగ్ ఎంత ఎక్స్పీరియన్స్ ఆ విషయం మీద మనకు ఉందనేటువంటిది మన అవగాహన చెక్ చేసుకోవాలి. వీటిని గనక మనం చేయగలిగితే, చక్కగా వినగలిగితే చక్కగా కమ్యూనికేట్ చేయగలుగుతాం. మరి ఎందుకు వినలేకపోతున్నాం? మనం సరిగ్గా వినకపోవడానికి గల కారణం ఏందంటే అందుకనే ఏరేసాను దాన్ని కొట్టేశాను. ఎస్, మనకిష్టమైన దాన్ని అయితే 10 సార్లు వింటాం. మనకిష్టమైనటువంటి వాళ్ళు ఏదైనా చెప్తూ ఉంటే 10 సార్లు వాళ్ళు వినటానికి పోతూ ఉంటాం. ఇక్కడ కుర్రోళ్ళు చాలా మంది ఉన్నట్టున్నారు. బిఫోర్ మ్యారేజ్ అయితే ఎంతసేపు అయినా మాట్లాడుతూ, ఆఫ్టర్ మ్యారేజ్ అయితే అబ్బా ఫోనా అంటారు కదా, అంతే కదా. సో అలాంటిది కాకుండా ఎప్పుడైనా సరే బిఫోర్ అయినా ఆఫ్టర్ అయినా ఖచ్చితంగా వినడానికి ప్రయత్నం చేద్దాం. కాబట్టి అందుకనే ఒకప్పుడు ఇష్టమైన దాన్నే ఇష్టపడి వీళ్ళేం చెప్తారు లేని మనం ఉంటే వాళ్ళు కూడా మనల్ని అలాగే ఉంటారు. కాబట్టి ఇష్టమైన దాన్నే వినేటువంటి దాని మీద మనం కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. కాబట్టి ఎదుటి వారు చెప్పేటువంటి దాన్ని మనం ఎక్కువగా వినడానికి ఇష్టపడట్లేదు. అలాగే ఎదుటి వాళ్ళు ఏదైనా చెప్తుంటే పదే పదే అడ్డు చెప్పేటువంటి ప్రయత్నం. కమ్యూనికేషన్ ఎక్కడ జరుగుద్ది మిత్రులారా, ఒకసారి ఆలోచన చేయాలి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎదుటివారు చెప్పేటప్పుడు
మనం పదే పదే అడ్డుపడేటువంటి ప్రయత్నము చేయొద్దు. ఈ టైప్ ఆఫ్ నేచర్ ఇప్పుడు వచ్చిన పిక్కులో ఉన్న విధంగా మనది ఉండొద్దు. నువ్వు చెప్పేదంటే చాలా నమ్ము, ఇలాంటి ఏహభావంతో మనం ఉంటే మనం చెప్పేటప్పుడు కూడా వేరే వాళ్ళు అలా అనుకుంటే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. అలాగే ఏదో చెప్తూ ఉన్నప్పుడు, ఒక వక్త చెబుతూ ఉన్నప్పుడు శ్రోతగా కూర్చొని మనము పగటి కలలుగా అంటూ ఉంటుంటాం. ఇక్కడ అసలు ఏం జరుగుతుంది అనేటువంటిది పట్టించుకోము. ఎందుకంటే దాని మీద మనం ఇంట్రెస్ట్ పెట్టడం లేదు కాబట్టి. పగటి కలల లోకంలో ఎట్టి పరిస్థితిలో విహరించొద్దు. ఒక కమ్యూనికేటర్ గా పక్కదారులు పట్టేటువంటి ప్రయత్నము ఎట్టి పరిస్థితిలో చేయొద్దు. ఎప్పుడో జరుగుతాయంటే ఒక విషయాన్ని వినడానికి, లేదా ఒక పుస్తకాన్ని చదివేటప్పుడు, లేదా ఒక విషయాన్ని వివరించాలన్నప్పుడు అసౌకర్యంగా కూర్చోవడము, లేదా ఎండ వేడి ఎక్కువగా ఉండడము ఆ గదిలో, అలాంటి సందర్భంలో మనం ఒక విషయాన్ని చెప్దాం అనుకున్నప్పుడు కూడా ఎదుటి వాళ్ళు మన మాట వినకపోవచ్చు. కాబట్టి ఎదుటివారి ఆసక్తిని బట్టి ఎదుటివారు పక్కదారికి పోకుండా చక్కటి వాతావరణంలో కూర్చోబెట్టి మనం మాట్లాడేటువంటి వాతావరణాన్ని మనమే ఏర్పాటు చేసుకోవాలి. అలాగే ఎదుటి వ్యక్తి చెప్పే దాంట్లో వాళ్ళు టెక్నాలజీ పెట్టి చెప్తూ ఉంటుంటారు. మనకు దాని మీద అవగాహన లేదు అనుకోండి. ఫర్ సపోజ్ మారుతున్న కాలానుగుణంగా మనం కూడా మారాలి. వాళ్ళు చెబుతూ ఉన్నప్పుడు దాన్ని మనం పట్టించుకోకపోయినా కానీ దాన్ని మనం వినేటువంటి పరిస్థితి ఉండదు. అలాగే ఇది మరీ చాలా చాలా డేంజర్. ఆయన చెప్పిన దాని మీద కౌంటర్ వేయాలి, విమర్శించేసేయాలి అనేటువంటి తపన ఉన్నటువంటి వారు కూడా వినడానికి ఇష్టపడరు. దానివల్ల కమ్యూనికేషన్ అనేటువంటిది జరగదు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. మరి చక్కగా వినాలంటే ఏం చేయాలి? మన మాటను ఎదుటి వాళ్ళు వినాలి అన్నప్పుడు, ఎదుటి వాళ్ళు చెప్పేది కూడా మనం వినాలి అంటే ఏం చేయాలి అనేటువంటి దానికి కొన్ని ఉదాహరణలు చెప్తాను. ఎదుటి వ్యక్తి ఒక విషయాన్ని మనకు చెబుతున్నప్పుడు అతడు చెప్పేటువంటి దానిలో సత్యం ఉంటది అని మనం గుర్తించాలి. దాన్ని మనము చెప్పేటప్పుడు ఎదుటి వాళ్ళు చెప్పేటువంటిది వినాలి, నాదే సత్యం ఉంటదని మనం ఎలా అనుకుంటామో ఎదుటి వారు చెప్పే దాంట్లో కూడా సత్యం ఉంటది కదా అని మనం దాన్ని గుర్తించగలగాలి. అలాగే మన మనోభావాలను వ్యక్తం చేసే సందర్భంలో శ్రద్ధ ఎక్కువగా తీసుకోవాలి. మనము చెప్పేటువంటిది వాళ్ళకి కమ్యూనికేట్ కావాలి అంటే చాలా న్యాగ్గా, ఓపిగ్గా, ఎదుటివారి మనసు చూరగొనేటువంటి విధంగా మనము అదనపు శ్రద్ధ తీసుకోవాలి. అంతేకాకుండా వారి యొక్క మనసులలో మన యొక్క మాటలు నాటుకుపోయేటువంటి విధంగా, భావానుభూతిని కనబరిచేటువంటి విధంగా మన యొక్క స్పీచ్ ఉండాలి. అంతేకాకుండా మనం ఒక స్పీచ్ ఇస్తూ ఉంటే వారిలో ఆ అనుభూతి కలిగి వాళ్ళు దాన్ని అనుభవిస్తున్నటువంటి విధంగా మనం కమ్యూనికేట్ చేయగలిగి ఉండాలి. ఒక ఉదాహరణ చెప్తూ ఉంటే, అబ్బా ఎంత బాగా చెప్పాడు మేడం, ఈసారి చెప్పారు, ఈ మేడం చెప్పారు, అబ్బా నేను కూడా ఇలా చేస్తే బాగుంటుంది అనేటువంటి రసానుభూతిని వాళ్ళలో కలిగించేటువంటి విధంగా చెయ్యాలి. మరి వినాలి అంటే కొన్ని జాగ్రత్తలని కూడా మనం తీసుకోవాలి. ఎలాంటిది? దాన్ని వినడం వలన, ఎదుటి వాళ్ళు చెప్పినటువంటిది వినడం వలన మనకు ప్రయోజనం ఉంటుంది అనేటువంటి దాన్ని మనం భావించాలి. ఖచ్చితంగా ఎదుటివారు చెప్పేటువంటి దానిలో తీసుకోవాలి. అర్థం చేసుకోండి. ఎదుటివాడు మనకు చెప్పేటువంటి దాన్ని అర్థం చేసుకోవాలి. అప్పటికప్పుడే విశ్లేషణ చేయొద్దు, మూల్యాంకనం చేయొద్దు. స్కూల్లో టీచర్లను చేస్తూ ఉంటాం. ఫస్ట్ క్లాస్ ఎంతమంది, సెకండ్ క్లాస్ ఎంతమంది, థర్డ్ క్లాస్ ఎంతమంది, ఫెయిల్ అయిన వాళ్ళు ఎంతమంది, ఈ ఫెయిల్ అయినటువంటి వాళ్ళు పాస్ కావడానికి అప్పటికప్పుడేనా? ఒక స్పీచ్ ఇచ్చిన తర్వాత ఎదుటివారు ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన తర్వాత అది కరెక్టా కాదా, ఒక స్పీచ్ ఇచ్చినప్పుడు అది కరెక్టా కాదా అనేటువంటిది అయిన తర్వాతే మనం ఇంటికి వెళ్ళిన తర్వాత మూల్యాంకనం చేసుకోవాలి తప్ప అప్పటికప్పుడు మనం మూల్యాంకనం చేసేటువంటి ప్రయత్నం చేయొద్దు. అలా చేస్తే కమ్యూనికేషన్ దెబ్బతింటుంది. అలాగే మనం ఒక మాట చెప్పేటువంటి సందర్భంలో ఎలాంటి పదాలను ఉపయోగిస్తున్నామో ఆ పదాలను ఉపయోగించే దానిలో చాలా జాగ్రత్త వహించాలి మిత్రులారా. అలాగే వినేటువంటి సందర్భంలో ఏకాగ్రత పెట్టండి. అంతే తప్ప ఇటు వింటున్నట్టు చూసి అటు దారి మళ్లించేటువంటి ప్రయత్నంగా పక్క చూపులు చూస్తే కమ్యూనికేషన్ జరగదు. వీటన్నిటికంటే కూడా ముఖ్యమైనది అంటే, ఒక కమ్యూనికేషన్ జరగాలి అంటే వినడం అనేటువంటిది చాలా 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 ఇంపార్టెంట్. అందుకోసమనే నేను ఈ వినడం గురించి ఎక్కువ పెట్టాను. కమ్యూనికేట్ చేయడం తర్వాత ముందు వినాలి కదా. సో మరి ఎలా మాట్లాడాలి? ఒక కమ్యూనికేటర్ గా, ఒక ఇంపాక్టియన్ గా, ఒక మంచి స్పీకర్ కావాలి అంటే ఎలా మాట్లాడాలి? ఎలా మాట్లాడాలని, మాట్లాడేటువంటి మాటలని ప్రేమతో మాట్లాడండి. తక్కువ మాట్లాడేటువంటి వీటన్నిటికీ కన్క్లూజన్ తీసుకొస్తున్నా. తక్కువ మాట్లాడు.
ఆ మాట్లాడేటువంటి తక్కువ మాటలు ఏవైతే ఉన్నాయో అవి మంచి మాటలే మాట్లాడండి. తెలివిని ఉపయోగించి మాట్లాడండి. నవ్వుతూ మాట్లాడండి. ఆ మాట్లాడేటువంటి కొద్ది మాటలైనా సరే నవ్వుతూ మాట్లాడండి. ఎందుకంటే మనం కలికాలంలో ఉన్నామనే విషయం మర్చిపోవద్దు. ఆలోచించి మాట్లాడు. మనసు విప్పి ఎలాంటి కల్మషము లేకుండా, ఎలాంటి కుతంత్రం అనేటువంటిది లేకుండా మనసు విప్పి మాట్లాడు. ఉన్నది ఉన్నట్టు, విన్నది విన్నట్టు, చూసింది చూసినట్టు మాట్లాడు. ఖచ్చితంగా చూస్తేనే మాట్లాడు. అలాగే ఎదుటివారు చెప్పింది పూర్తిగా విన్న తర్వాత అర్థం చేసుకుని మాట్లాడు. ఎదుటివాళ్ళు మాట్లాడింది పూర్తిగా విన్న తర్వాతే మాట్లాడు. అలాగే మన మాటల వల్ల మనం కమ్యూనికేట్ చేసేటువంటి సందర్భంలో ఎదుటివారి మనసు నొచ్చుకోకుండా మాట్లాడు మిత్రుడు. అంతేకాదు, మరి ఇంకా ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి? ఎస్, ఇక్కడ ఇచ్చినటువంటి దాంతో, అందుకనే నేను కుటుంబం అని ప్రారంభంలోనే మీకు చెప్పాను. తల్లితోనైతే ప్రేమగా, తండ్రితోనైతే గౌరవంగా, భార్యతోనైతే ఉన్నది ఉన్నట్టు, భర్తతోటైనా ఉన్నది ఉన్నట్టు నిజంగా, సోదరులతో అయితే సహృదయముతో, మంచి హృదయముతో, తోబుట్టువులతో అయితే అభిమానంతో, పిల్లలతో అయితే ఉత్సాహంగా. మనకి ఎన్నో టెన్షన్స్ ఉంటాయి మనం పనిచేసేటువంటి దగ్గర. ఆ టెన్షన్ ఇక్కడ తీసుకొస్తే వీళ్ళకి వాటికి ఏంటి సంబంధం? కాబట్టి పిల్లలతో ఉత్సాహంగా, కొద్దిసేపు అయినా తల్లిదండ్రులతోటి చెప్పుకోలేని బాధలు, ఇంట్లో ఉన్న వాళ్ళతో చెప్పుకోలేని బాధలు స్నేహితులతో అంటాం. లేదు, స్నేహితులతో నేను మా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తున్నాను, సరదాగా మాట్లాడు. అలాగే మన అధికారుల దగ్గర ఎట్టి పరిస్థితుల్లో బాంచందొర అనేటువంటి విధంగా కాకుండా, నువ్వు ఏ స్థాయిలో ఉన్నా సరే నీ కమ్యూనికేషన్ డెవలప్ కావాలంటే హుందాగా మాట్లాడు. అలాగే వ్యాపారులతో మాత్రం ఒక కమ్యూనికేషన్ జరగాలి అంటే ఖచ్చితత్వంతో మాట్లాడు. కస్టమర్లతో అయితే నిజాయితీతో మాట్లాడు. ఒక కార్మికులు మన దగ్గర పనిచేస్తున్నప్పుడు వాళ్ళతోనైతే మన కింద పనిచేస్తున్నారు కదా అని ఎలా పడితే అలా కాకుండా సౌమ్యంగా మాట్లాడితే వాళ్ళు ఇంకా ఎక్కువ పని చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది మరీ డేంజరు. రాజకీయ నాయకులతోనైతే జాగ్రత్తగా మాట్లాడు. భగవంతుడితోనైతేనేమో మౌనంగా మాట్లాడు. వీటన్నింటికంటే కూడా నీతో నువ్వు ఆత్మవిశ్వాసంతో మాట్లాడితే మన కమ్యూనికేషన్ అనేటువంటిది డెవలప్ అవుతుంది మిత్రులారా. మరి యొక్క కమ్యూనికేషన్ ప్రతి ఒక్కరూ డెవలప్ చేసుకోవాలంటే కొన్ని అద్భుతమైనటువంటి చిట్కాలు చెప్తారు. ఎదుటి వారిని అభిమానించండి. నేను నాది అనేటువంటి స్వార్థ భావాన్ని తీసేసి మనది, మనము అనేటువంటి దాన్ని డెవలప్ చేయండి. పేరుతో పిలవండి. నువ్వు ఎక్కడికి వెళ్ళినా పేరుతో పిలవగలిగితే బాండ్ అనేటువంటిది ఏర్పడుతుంది. మంచి కమ్యూనికేషన్ డెవలప్ అవుతుంది. అందరి మీద శ్రద్ధ పెట్టండి. ఒక స్పీకర్ గా నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక్కరి వైపే మాట్లాడే ప్రయత్నం చేయొద్దు. అందరి మీద దృష్టి పెట్టి మాట్లాడు. అలాగే మనం ఒక క్వశ్చన్ వేసినప్పుడు వాళ్ళు సమాధానం చెప్తే మీరు చెప్పింది కరెక్టే అనేటువంటి విధంగా వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళ ఈగో సాటిస్ఫై అవుతుంది. మనకి ఈజీగా కనెక్ట్ కావడానికి అవకాశం ఉంటుంది. ప్రశ్నలు వేస్తే అవును అనే వచ్చేటువంటి సమాధానాల ప్రశ్నలు ఇవ్వండి. ఎట్టి పరిస్థితుల్లో నియమాలు, నిబంధనలు పెట్టవద్దు. ఇలా ఉండాలి ఎక్కడికి వెళ్ళినా కానీ. సో చివరిగా ఒక కమ్యూనికేటర్ గా, ఒక స్పీకర్ గా నువ్వు సక్సెస్ కావాలి అంటే, సక్సెస్ ఇన్ కమ్యూనికేషన్ లో చూస్తే చక్కటి చిరునవ్వు. మన కమ్యూనికేషన్ డెవలప్ కావాలి, మనకు అనేక మంది బాండ్ కావాలి అంటే ఒక చక్కని చిరునవ్వు ఇవ్వు. ఎదుటివారు చెప్పేటువంటి దాన్ని చక్కగా అర్థం చేసుకోగలుగు. అలాగే నీకు మర్యాద ఇవ్వాలని నువ్వెలా కోరుకుంటావో ఎదుటి వారికి కూడా మర్యాద ఇస్తే వాళ్ళు మనకు చక్కగా దగ్గర అవడానికి అవకాశం ఉంటుంది. అలాగే మనం చెప్పేటువంటి మాటలలో క్రెడిబిలిటీ, నిజాయితీ ఉండాలి. ఏ విషయం ఏదైతే కమ్యూనికేట్ చేస్తున్నావో ఆ కమ్యూనికేట్ చేసేటువంటి సందర్భంలో ఉపయోగించేటువంటి పదాలు సరైనవై ఉండాలి, సందర్భానుసారమైనటువంటి అయి ఉండాలి. అలాగే మాట్లాడేటువంటి సందర్భంలో స్వరంలో హెచ్చు తగ్గులు అనేటువంటి వాటిని ఉపయోగించండి. అట్ ది సేమ్ టైం చివరిగా స్వీట్ అండ్ షార్ట్ గా ఉండాలి మిత్రులారా. ఇది మిస్ అవుతుంది కాబట్టే ఎట్టుండేరా ఊరు ఎట్టుండేరా, ఎనకట మన ఊరు ఎట్టుండేరా, అన్నదమ్ములో రేవున్నామురా, ఈ అడ్డుగోడలు ఎవడు పెట్టిండురా, ఈ కులము ఆ కులము తేడాలు లేకుండా వరుస పెట్టి పిలుచుకున్నామురా, ఒక చెట్టు నీడన 100 మంది ఉన్నట్టు ఊరంతా ఒక్కటై ఉన్నామురా,
ఆ చెట్టు కొమ్మలు విరిగి నిలువ నీడ లేక ఊరాగమవుతుంటే ఊరుకుంటవేందిరా. ఈ కమ్యూనికేషన్ లేకపోవడం వల్లనే ఈ కులాలు గాని, మతాలు గాని, ప్రాంతాలు గాని, వర్గాలు గాని, వర్ణాలు గాని ఇవన్నీ వచ్చాయి మిత్రుల, ఈ తేడా. కాబట్టి అలాంటిది లేకుండా ఉంటే ఒక చక్కని కమ్యూనికేటర్ గా ఈ యొక్క ఇంపాక్ట్ కుటుంబంలో ప్రతి ఒక్కరూ అద్భుతమైనటువంటి వక్తగా, ఒక మంచి గుడ్ కమ్యూనికేటర్ గా రూపాంతరం చెందాలని తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి 168 బ్యాచ్ సభ్యులందరికీ, పెరుమండ్ల శ్రీనివాస్ సార్కి, ఇన్ఛార్జికి, కో ఇన్ఛార్జికి, ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ నా యొక్క సెషన్ నేను ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్, వందే మాతరం. థ్యాంక్ యూ. ఎస్ సంతోష్ సార్. sir. Thank you so much, sir. Samina madam. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. క్లాస్ చాలా Thank బాగా you, madam. చెప్పారు సార్. సార్ మా Thank you, ఫ్రెండ్స్ అందరూ ఎవరు కదలకుండా కూర్చొని వింటున్నారు, క్లాస్ రాసుకుంటున్నారు. మొత్తం టోటల్లీ మైండ్ మీ వద్దనే పెట్టి వింటున్నారు. సార్ మీరు పద్యం ద్వారా స్టార్ట్ చేశారు సార్. మాట ఎలా మాట్లాడాలి అని చెప్పారు సార్, చాలా బాగా. ఇంపాక్ట్ లో వచ్చిన తర్వాత మన కమ్యూనికేషన్ ఎలా ఉండాలో చెప్పారు సార్. నిత్య జీవితంలో కమ్యూనికేషన్ ఫ్యామిలీతో, కొలీగ్స్ తో ఎలా ఉండాలి అని చెప్పారు సార్, చాలా బాగా చెప్పారు సార్. భావ ప్రకటన అంటే ఏమిటి చాలా బాగా చెప్పారు సార్ మీరు. కమ్యూనికేషన్ లో బాడీ టాక్ ప్రాధాన్యం గురించి కూడా చాలా బాగా చెప్పారు సార్. అనవసరమైన మెనరిజం వదులుకోవాలని చాలా బాగా చెప్పారు సార్. సృష్టంగా మాట్లాడాలి, సంసిద్ధంగా ఉండాలి చెప్పారు సార్ మీరు. సరళంగా మాట్లాడాలని చెప్పారు, అభివర్ణిస్తూ చెప్పాలి అని కూడా చెప్పారు సార్. సహజ సిద్ధంగా మాట్లాడాలి, సంక్షిప్తంగా మాట్లాడాలని చెప్పారు సార్. గొప్ప వ్యక్త కావడానికి 7 మార్గాలు చెప్పారు సార్ మీరు. చక్కగా వినాలని చెప్పారు సార్. సరిగ్గా వినకపోవడానికి కారణాలు చెప్పారు. ఎవరితో ఎలా మాట్లాడాలి అని అది కూడా చాలా వివరంగా చెప్పారు సార్. కమ్యూనికేషన్ కొరకు అద్భుత చిట్కాలు కూడా చెప్పారు సార్ మీరు. పాటలు పాడుతూ అందరికీ అర్థమయ్యే విధంగా చాలా బాగా చెప్పారు సార్. ఎక్కడ వాయిస్ ని ఎలా పాడాలి అనేది చాలా బాగా అందరికీ అర్థమయ్యే విధంగా పాడారు సార్. చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీకు టైం ఉంటే కొన్ని క్వశ్చన్లు తీసుకుందాం. ఎస్ సార్. సార్ కిరణ్ సార్ అన్మ్యూట్ చేసుకోండి, వీడియో ఆన్ చేసుకోండి సార్. ఓన్లీ క్వశ్చన్ మాత్రమే చెప్పండి సార్. మళ్ళీ మ్యూట్ లోకి వెళ్ళారు సార్. అన్మ్యూట్ చేసుకోండి సార్ కిరణ్ సార్. ఎస్ కిరణ్ సార్ అడగండి, క్వశ్చన్ అడగండి సార్. సార్ నథింగ్ సార్, జస్ట్ ఫర్ చాలా రియలిస్టిక్ గా ప్రాక్టికల్ లైఫ్ లో ఎట్లాంటి సమస్యలు వస్తాయి, ఎట్లాగా ఎదుర్కోవాలి, ఎవరిని ఎట్లా ఇంప్రెస్ చేసుకోవాలి, ఎట్లా గౌరవంగా బతకాలని చాలా నీట్ గా చెప్పారు సార్. చెప్పడమే నా ఉద్దేశం. నాకు సెపరేట్ గా క్వశ్చన్స్ ఏం లేవు సార్. థ్యాంక్ యూ సో మచ్ ఈ సెక్షన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ